ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున ప్రాముఖ్యమైన అంశము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే ఆత్మయు ఒక్కడే. ఆ యొక్క ఆత్మకు అనేకమైనటువంటి పేర్లు, ఒకే ఆత్మకు కలిగిన అనేకమైనటువంటి పేర్లు, ఆత్మకు కలిగిన అనేక పేర్లు. ఆత్మయు ఒక్కడే. లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినది, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రము నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు నీ కాపుదలలో భద్రపరిచి సజీవులకు ఉంచి నీ సన్నిధిలో తండ్రి జూమ్ మీటింగ్ ద్వారాగా అనేక ప్రాంతాల నుంచి కూడుకోవడానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారాగా ఆరాధించడం ద్వారాగా మీరు మహిమ పొందిన నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం నాయన తండ్రి. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా మీ యొక్క శక్తిని జ్ఞానం దయచేయని మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ యొక్క వాక్యము గ్రహించినటువంటి వాక్యము అనుసరించి జీవించులాగా నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మనము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధాన అంశంగా మరి వాటిలోని కొన్ని భాగాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇంతకుముందు మనము నేర్చుకున్నటువంటి ఏమిటంటే ఎవరు ఆత్మలు అనేటువంటిది నేర్చుకుని ఉన్నాం. అదేవిధంగా ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటిది నేర్చుకొని ఉన్నాం. అదేవిధముగా పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడే అని, క్రీస్తుని శిరస్సుగా కలిగి సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవుడు పరిశుద్ధాత్ముడు అని మరి అనేకమైనటువంటి విషయాలను గతంలో నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటిది అంశం ఏమిటంటే ఒకే ఆత్మకు అనేకమైనటువంటి పేర్లు. మరి వీటిలో మనం నేర్చుకునేటువంటిది దేవుని ఆత్మ = దేవుని వేలు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మరి పరిశుద్ధాత్మ గురించి రాయబడినటువంటి ఏమిటంటే సత్య స్వరూపి అయిన ఆత్మ అని, మహిమా స్వరూపి యొక్క ఆత్మ అని, జీవము గల దేవుని ఆత్మ అని, క్రీస్తు యేసు యొక్క ఆత్మ అని, కృపకు మూలమగు ఆత్మ అని, నిత్యుడగు ఆత్మ అని అనేకమైనటువంటి పర్యాయ పదాలు, ఒకే ఆత్మకు అనేక పేర్లు ఉన్నవి అనేటువంటిది మనము లేఖనాల ద్వారాగా తెలుసుకుంటూ ఉన్నాం. మరి తన కుమారుని ఆత్మను మన హృదయంలోని పంపిన తన కుమారుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మను మరి ఆయన తన ఆత్మను సంచకరువుగా చేసి ఉన్నాడని, ప్రభువే ఆత్మ అని, ప్రభువకు ఆత్మ అని, దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మ అని, వేరొక ఆదరణకర్త అని, కరుణను అందించు ఆత్మ అని, విధముగా చాలా పర్యాయ పదాలు పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉన్నవి. అయితే చాలా మంది పొరపడుతున్నది ఏమిటంటే దేవుని ఆత్మ అని ఉంది కనుక దేవుడే పరిశుద్ధాత్ముడు అని,
యేసుక్రీస్తు యొక్క ఆత్మ అని ఉంది కనుక యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని, అదే విధముగా ప్రభువగు ఆత్మ, ప్రభువే ఆత్మ అని ఉన్నది కనుక పరిశుద్ధాత్ముడు ఆత్మ అని, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని, ఈ విధముగా చాలా మంది లేఖనాలను గ్రహించలేక సర్వసత్యంలో నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుకనే ఈ రోజున మనము ప్రధానంగా నేర్చుకునేటువంటిది ఏమిటంటే, ఒక్కడై ఉన్న ఆత్మ ఎవరు అనేటువంటిది నేర్చుకుంటూ, మరి ఒకే ఆత్మకు కలిగినటువంటి అనేకమైనటువంటి పేర్లు అనేటువంటిది కూడా ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇది దాదాపుగా మరి 3 గంటల వ్యవధితో వచ్చేటువంటి మెసేజ్ కనుక 3 భాగాలుగా కానీ 2 భాగాలు కానీ మరి వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ రోజున చెప్పబడుతున్నది ఏమిటంటే, ఆత్మయు ఒక్కడే, ఆ ఆత్మకు కలిగినటువంటి అనేకమైనటువంటి పేర్లు ఏమిటి అనేటువంటిది ఈరోజు నేర్చుకుందాం. మనం చదువుకొని ఉన్నాం ఏమిటి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో, కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మనము గతంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు అనేటువంటిది, ఒక్కడై ఉన్నటువంటి ప్రభు ఎవరు అనేటువంటిది, మరి ఇంకా చాలా విషయాలు తండ్రి అయిన దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి మరి స్పష్టంగా తెలుసుకుని ఉన్నాము. అయితే పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటిది ప్రధానంగా మరి చెప్పబడుతుంది. దానికి కారణం ఏంటంటే, మరి పరిశుద్ధాత్మ గురించి స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుకనే మరి ఈ విధముగా పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే ప్రధాన అంశంగా మరి అనేకమైనటువంటి పాఠాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ రాయబడి ఉంది ఏమిటంటే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే. అంటే పరిశుద్ధాత్ముడు మరొక వ్యక్తి. గతం నేర్చుకున్న పరిశుద్ధాత్ముడు కూడా దేవుని కుమారుడే అనేటువంటి గత వారంలో నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది, ఆత్మ ఒక్కడే అని చెప్పబడతా ఉంది. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కటే. ఆ ప్రభు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూడండి, ఇక్కడ ఈ యొక్క అధ్యాయములో ఈ 4 నుంచి 6 వచనాలు రాయబడి ఉన్న దానిలోనే ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వేరు వేరు వ్యక్తులుగా పరిశుద్ధాత్మ ఆత్మ ఒక్కడే అని, ప్రభు ఒక్కడే అనగా యేసుక్రీస్తు వారు ఒక్కడే అని, అదే విధముగా దేవుడు ఒక్కడే అనగా ఆత్మలకు మన అందరి ఆత్మ తండ్రి అని దేవుడు ఒక్కడే అని ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే తండ్రి అయిన దేవుడు. మరి ఈ విధంగా భిన్నమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. ఇది అపవాది బోధ, సాతాను బోధ అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే లేఖనాలకు విరోధముగా బోధించేవారు ఎవరై ఉన్నారు అంటే సాతాను. అంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాని నీతి పరిచార వేషం ధరింపజేసి ఉన్నాడు అనేటువంటిది మనకు స్పష్టంగానే చెప్పబడతా ఉంది ప్రియులారా. అయితే మరి ఎవరు ఒక్కడై ఉన్నటువంటి ఆత్మ అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు శరీరాన్ని ధరించుకోక మునుపు మరి ఎవరు పంపారు? తండ్రి అయిన దేవునితో పాటుగా అంటే పరిశుద్ధాత్ముడు కూడా, మరి తండ్రి అయిన దేవుడు మరి పరిశుద్ధాత్ముడు కలిసి ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినట్లుగా లేఖనం చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనంలో, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఇక్కడ ఎవరు పంపారు యేసుక్రీస్తు వారిని అంటే, మనం ఈరోజు ప్రధాన అంశంగా పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్ముడే ప్లస్ తండ్రి అయిన దేవుడు ఇద్దరు కలిసి యేసుక్రీస్తు వారిని పంపినట్లుగా లేఖనం చెప్పబడతా ఉంది. ఇంకా ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత
ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31 నుంచి 32 వచనాల్లో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఎవరి గురించి చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ గురించి చెప్పబడతా ఉంది ఈ మాటలో. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయ ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అంటే ఆత్మను దూషించటం అనగా పరిశుద్ధాత్ముడును దూషించే వారికి పాప క్షమాపణ లేదు అని చెప్తున్నాడు. ఇంకా వివరంగా 32వ వచనంలో రాయబడినది, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూడండి, ఎవరికి మరి విరోధముగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు అని చెప్పబడతా ఉంది? పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా విరోధముగా మాట్లాడితే, ఆ పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా అనుసరిస్తే వారికి పాప క్షమాపణ లేదు. ఈ విషయంలో చాలా మంది తప్పిపోయారు. ఏ విషయంలో? ఇక్కడ చెప్పబడుతుంది ప్రాముఖ్యంగా మనుష్య కుమారు విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కాదు. మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ పాప క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మనం బాప్తిసం పొందుకునేటువంటి విషయంలో చాలా మంది తప్పిపోయారు. ఏ విధముగా అంటే పరిశుద్ధాత్ముని బోధకు వ్యతిరేకంగా జరిగిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అని చెప్తా ఉంటే మరి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏమిటి? అపోస్తుల బోధలో అపోస్తులు తన సొంత మాటలే పలికి ఉన్నారా అంటే పలకలేదు. వారు ఏ విధంగా మాట్లాడారు అంటే, మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికారు. వారు పలికినటువంటి మాటలు కూడా వారి సొంత మాటలు కాదు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా చేసేటువంటి దానికి విరోధముగా చేసేవారికి పాప క్షమాపణ ఉందా అంటే పాప క్షమాపణ లేదు. ఇక్కడైనా సరే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందని వారు ఎవరైనా ఉంటే ప్రభు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, పాప క్షమాపణను పొందుకోండి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. కనుక పిల్లరా, దావీదు గారు మరి యేసుక్రీస్తు వారిని ప్రభువు అని ఎలా చెప్పగలిగాడు అంటే పరిశుద్ధాత్ముని వలననే అని లేఖనం చెప్పబడతా ఉంది. దావీదు గారు ప్రవచించాడు. మనం ముందుగా చెప్పుకున్నాం, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి అంటున్నాడు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పబడతా ఉంది? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని ఇక్కడ దావీదు గారు చెప్తున్నట్టు మాటలు ఇవి. అయితే మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 42 నుంచి 44 వచనాల్లో యేసుక్రీస్తు వారు అక్కడ అడుగుతున్నారు, క్రీస్తుని గురించి మీకేం తోచుకున్నది, ఆయన ఎవరి కుమారుడు అని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగేటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే ఆయన దావీదు కుమారుడు అని. ఏం చెప్తున్నారు? వాడు దావీదు కుమారుడు అని చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటే, అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలాగ చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాలేదు, రాకపోయినా కానీ మరి యేసుక్రీస్తు వారి విషయంలో ప్రవచించుతున్నాడు. ఎవరు ప్రవచిస్తున్నాడంటే ఆయన నా ప్రభువు అని. ఎవరి వలన పలుకుతున్నాడు? పరిశుద్ధాత్మ వలననే. చూడండి, మరి ఇక్కడ రాయబడినది ఏంటి? యెహోవా ఆత్మ అని రాయబడి ఉంది. మరి ఎవరు యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అని మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. అది దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెబుతున్నాడు అని. కనుక ద్వారా
మరి ఆ శిష్యులు యేసుక్రీస్తు వారు పరమంలోకి చేర్చుకోబడిన తర్వాత మరి శిష్యులు బోధించాలి అంటే మరి శిష్యులు మరి ఆ, ఎలాగా ఉండాలి, వారు ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయంలో కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మరి నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఒక వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. లోకం ఆయనను చూడనేరదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అంటే పరిశుద్ధాత్మని గురించే చెప్తున్నాడు. నేను వెళ్తాను, తండ్రి వద్దకు వెళ్తాను, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సర్వశక్తిని నడిపించడానికి తండ్రి వద్ద ఉన్న ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అనే మాటలు మరి యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు అంటే పరిశుద్ధాత్మ గురించి. ఇంకా వారు ఏం చేస్తున్నారు, మరి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది, వారు భాషలతో మాట్లాడారు. ఆ మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు వారు వాక్శక్తిని అనుగ్రహించబడింది వారికి. ఆ విధముగా వారు మొదటి శతాబ్ద కాలంలో 3000 మందిని సంఘంలో చేర్చే విధముగా వారు మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు పలికినటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం పిల్లారా. కనుకనే వారు అంటున్నారు ఏమంటే, మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడలో నడుచుకోలేదా, ఆత్మయు ఒక్కడే చెప్పుకుంటున్నాం కదా. ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడని, ఆ యొక్క ఆత్మ అడుగు జాడలలోనే మేము నడుచుకోలేదా, ఇది మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడలోనే నడుచుకోలేదా అంటే అపోస్తులు ప్రకటించిన బోధ మరి ఎవరి మూలముగా పలికారు అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు, దేవుని మూలముగా పలికారు. కనుకనే వారు మరి ఒక్క ఆత్మ అడుగు జాడలోనే నడుచుకొని ఉన్నారు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి ద్వారా. కనుకనే ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందారు, ఒక్క ఆత్మను పానం చేసిన వారం అయితేమైనటువంటి కూడా అపోస్తులు మొదటి శతాబ్ద కాలంలో ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఒక్క ఆత్మ యందు అంటే ఆత్మయు ఒక్కడే, ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆ ఒక్క ఆత్మ ఎందే తండ్రి సన్నిధికి మనం చేరగలుగుతున్నాము ఉభయులము అనేటువంటి మాట అపోస్తులు బోధిస్తూ ఉన్నారు. ఇంకా అపోస్తులు ప్రకటించినటువంటి బోధ మరి ఎలాంటిది అంటే ఆత్మ యొక్క నియమము. అంటే ఆత్మ యొక్క నియమం అంటే ఏమిటి, ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు, వారు పలికినటువంటి బోధ ఆత్మ యొక్క నియమము అనేటువంటిది చెప్పబడతా ఉంది. అందుకనే ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మరి అపోస్తులు చేసిన బోధ, అపోస్తులు ఏమి విత్తి ఉన్నారంటే ఆత్మ సంబంధమైనటువంటివి విత్తి ఉన్నారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 9:11లో, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటా గొప్ప కార్యమా అన్నాడు. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే వారు ఆత్మకే పరిచారకులు అని చెప్పబడతా ఉంది. ఆత్మకే పరిచారకుల ఒకటకు మా సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. ఇంకా ఆయన ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై కట్టబడుతున్నారు. మరి ఈ విధముగా లేఖనాల్లో పరిశుద్ధాత్ముడి గురించి రాయబడినది. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లోనే రాయబడి ఉన్నది ఏమిటంటే శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ పిలువబడితే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు వేరుగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడతా ఉంది. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూసినా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూసినా, ఈ రెండిట్లో కూడా ముగ్గురుగా ఉన్నట్లుగానే లేఖనము చెప్పబడతా ఉంది పిల్లారా. కనుకనే మరి ఆత్మయు ఒక్కడే అంటే ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు, సంఘమును సర్వసత్యం నడిపించిన వ్యక్తి, పరిశుద్ధులు మరి ఆయన యొక్క పరిచర్య, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించారు. దాన్ని తీసేసే ముఖ్యమైన మూలమైనగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది అనేటువంటి స్పష్టంగా చెప్పబడతాం పిల్లారా. ఇంకా లేఖనంలో మనము మరి
ఆ, వచ్చినట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనంలో, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చును. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏమిటి? ఒకే ఆత్మకు అనేకమైన పేర్లు, అనగా దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మకు అనేక పేర్లు అనేటువంటిది నేర్చుకుంటున్నాం. ఒక్కడై ఉన్న ఆత్మ ఎవరు, ఆయన చేసేటువంటి పనులు ఏమిటో మనం ముందుగా తెలుసుకుని ఉండగా, రెండవ అంశంలో ఒకే ఆత్మకు అనేకమైనటువంటి పేర్లు ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మరి లోకాసువార్త 11:20 చెప్పబడతా ఉంది, దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడలా అంటాడు. దేవుని వ్రేలు అంటే ఏమిటి? ఇది లోక గారు చెప్తున్నాడు. అదే కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, దేవుని ఆత్మ వలన అంటున్నాడు. దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని వేలు ఈజ్ ఈక్వల్ టు దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఈజ్ ఈక్వల్ టు దేవుని వ్రేలు. ఇక్కడ స్పష్టంగా లోకాసు సువార్తలో రాయబడినటువంటిది, మత్తయి సువార్తలో రాయబడినటువంటి విషయాలు మనకి అర్థమవుతా ఉన్నాయి. దేవుని వ్రేలుతో దయ్యం నిలగొట్టుతున్నాడు అక్కడ రాయబడినటువంటి లోకాసు సువార్తలో. మత్తయి సువార్తలో దేవుని ఆత్మ వల్ల నేను దయ్యంలో నిలగొడుతున్నా అంటున్నాడు. అంటే దేవుని వ్రేలు, దానికి పర్యాయ పదముగా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మనికి పర్యాయ పదాలు లేకపోతే పరిశుద్ధాత్మ ఆత్మకు అనేకమైన పేర్లలో దేవుని వ్రేలు, దేవుని ఆత్మ అని రాయబడి ఉంది. ఇదే విషయానికి ఒక సందర్భంలో దేవుని చేవ్రాత అని రాయబడి ఉంది. మరి ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రము అనుగ్రహించినప్పుడు మరి రాతి పలకల మీద మరి ఎవరు రాశారు అంటే దేవుని చేవ్రాతతో రాయబడినటువంటి పలకలు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అదే నిర్గమకాండం 32వ అధ్యాయము 16వ వచనంలో, ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. అంటే పలకల మీద రాయబడినటువంటిది ఏమిటి అంటున్నాడు? దేవుని చేవ్రాత. అంటే దేవుని చేయి అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రియులారా. ఇంకా చాలా విషయాలు ఉన్నవి. మరి ఏంటి ఇలాగ చెప్తున్నాడు అనేటువంటి విషయాల్లో కనుక మీరు ఆలోచన చేయవద్దు. ఇంకా అనేకమైనటువంటివి క్లాసులు ఉన్నవి. ప్రతి ఒక్క క్లాసుని వరుస క్రమంలో మీరు వింటే మరి స్పష్టంగా గ్రహించగలుగుతారు అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇంకొక సందర్భంలో పరిశుద్ధాత్మనికి పర్యాయ పదం ఏమిటంటే యెహోవా హస్తము. యెహోవా హస్తం, ఇది చాలా సందర్భాల్లో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మనికి మరి ఒక పేరు లేకపోతే పరిశుద్ధాత్మనికి కలిగినటువంటి పర్యాయ పదము ఏమిటంటే యెహోవా హస్తము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనంలో, యెహోవా హస్తము ఏలియాను బలముగా బలపరచగా, ఏలియాను బలపరచగా అన్నాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అంటే పరిశుద్ధాత్ముడు ఏలియాను బలపరచగా అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఇంకా అదే రెండవ రాజుల గ్రంథం 3:15లో, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన కనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన అనగా పరిశుద్ధాత్ముడు అతని మీదకి వచ్చాను. అంటే యెహోవా హస్తము ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఈక్వల్ టు యెహోవా హస్తము. ఇంకొక సందర్భంలో దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయం 19వ వచనంలో, ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పాను అని సొలొమోనుతో చెప్పాను. యెహోవా హస్తము నా మీదకి వచ్చి అంటే ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో యెహోవా హస్తము అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది పిల్లారా. మరి చాలా మంది అనుకుంటా ఉంటారు యెహోవా హస్తం అనుకుంటే యెహోవా చెయ్యి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్పబడతా ఉంది? పరిశుద్ధాత్ముని గురించి రాయబడినది. చేవ్రాత అనగా పరిశుద్ధాత్ముడు రాసినటువంటిది. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. దేవుని వేలు అనగా పరిశుద్ధాత్మ అనేటువంటిది మరి ఇప్పటి వరకు మనం స్పష్టంగా
తెలుసుకొని ఉన్నాం. ఇంకేమంటానంటే ఎజ్రా గ్రంథము 7:28లో నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చుతుని. యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 3:22లో అక్కడ యెహోవా హస్తము నా మీదకి వచ్చి అనేటువంటిది ఇక్కడ రాయబడి ఉంది. యెహోవా హస్తము. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 8:1లో కూడా మరి 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగాను యూదా పెద్దలు నా ఎదుట కూర్చొని ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఇంకా పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చెను. అంటే మరి మనము ముందుగానే చెప్పుకొని ఉన్నాం, మనుషులు ఇచ్చను బట్టి లేఖనాలు కలగలేదు అనేటువంటిది. ఎలాగ కలిగినవి? పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినట్లుగా లేఖనము స్పష్టంగా చెప్పబడతా ఉంది ద్వారా. ఇంకా దేవుని కరుణాహస్తము, పరిశుద్ధాత్మనికి మరి ఒక పేరు ఏమిటంటే దేవుని కరుణాహస్తము అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని షెరబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారుడు ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. మరి మనకు ముఖ్యమైనది ఏంటంటే మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున. అంటే మనం నేర్చుకునేటువంటిది ఏమిటంటే పరిశుద్ధాత్మకు అనేక పేర్లు ఉన్నవి. అంటే వారు చేసేటువంటి వారికి ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టే మరి అనేకమైనటువంటి పేర్లు ఉన్నట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు చూసినట్టే చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. అదేవిధంగా తండ్రి అయిన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా మరి అనేకమైన పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా ధర్మశాస్త్రాన్ని చూసినట్లయితే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి ధర్మశాస్త్రానికి. మరి ఈ విధముగా మనం అన్నింటిని కూడా గ్రహించగలగాలి. గ్రహించగలిగినప్పుడే కానీ పరిశుద్ధ గ్రంథంలో చదివేటువంటి వాటిని మనము గ్రహించగలుగుతాం. మరి కనుకనే మరి పరిశుద్ధాత్మకు అనేకమైనటువంటి పేర్లు ఏమిటో మరి ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా దేవుని కరుణాహస్తము అని ఇంకొక సందర్భంలో రాయబడి ఉంది. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు తన ఒక తాకీదును ఈడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. రాజు మరి మనవి ఆలకించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు గురించే. నా దేవుని కరుణాహస్తము మరి అలాగూ నాకు తోడుగా ఉండి నా కృప చూపుతున్నది ఆ దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇంకా దేవుని హస్తము అని, దేవుని హస్తము, ప్రభు హస్తము అని చాలా సందర్భాల్లో మరి లేఖనాలు రాయబడి ఉన్నవి. మరి మరి ఏమి జరగవలనని నీ హస్తములను నీ సంకల్పమును ముందు నిర్ణయించిను అనేటువంటిది కూడా రాయబడి ఉంది. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును. అంటే ఈ రోజున మనం ప్రధానంగా నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే దేవుని వ్రేలు, దేవుని చేవ్రాత, యెహోవా హస్తము, ప్రభు హస్తము, అదేవిధంగా నీ హస్తము. ఇది పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి పర్యాయ పదాలు. దేవుని కరుణాహస్తము. ఈ రోజున మనం ప్రధానంగా మరి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అదేమంటే ఏమి జరగవలన నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించాను. అంటే మరి జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక సంకల్పము. అదే అన్నాడు, ఏవి జరగవలన నీ హస్తమును అనగా నీ పరిశుద్ధాత్ముడును నీ సంకల్పం ముందు నిర్ణయించను. అదే విషయం చెప్తున్నాడు కదా. ఇంకా అపోస్తుల కార్యాలు 11:21లో ప్రభు హస్తము వారికి తోడైండెను. ప్రభు హస్తము అంటే పరిశుద్ధాత్ముడు గురించి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. కనుకనే వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి అన్నారు. ప్రభు హస్తం వారికి తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్ముని చేత మరి వారు మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో మరి అపోస్తులు చెప్తున్నారు, ఇవి మనిషిని బోధ అని కాకుండా
నిజముగా ఈ దేవుని మాటలను నమ్మారు అనేటువంటి అపోస్తులు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. మరి ఈ విధముగా నువ్వు చూసినట్లయితే మరి ఏం చెప్పబడుతూ ఉంది ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో? దేవుని ఒకే ఆత్మకు అనేకమైన పేర్లు ఏమిటంటే దేవుని ఆత్మ, దేవుని వ్రేలు, దేవుని చేవ్రాత, యెహోవా హస్తము, ప్రభు హస్తము, నీ హస్తము, కరుణ, ఆ కరుణ, దేవుని కరుణాహస్తము. మరి ఈ విధంగా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటివి మనం నేర్చుకుని ఉన్నాము. కనుక రాబోయేటువంటి క్లాసుల్లో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి ఒకేసారి మరి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కనుక కొన్ని కొన్ని విషయాలను విడదీసి మరి ఒక్కొక్క అంశంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఒకే ఆత్మకు కలిగినటువంటి అనేకమైనటువంటి పేర్లు ఏమిటో ఇది మొదటి భాగంలో మనం నేర్చుకున్నట్టుగా రెండవ భాగంలో మరి రాబోయేటువంటి తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పబడినట్టు మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింప చేయను గాక. చెప్పబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.